చిన్నపాటి గాయాల వల్ల మోకాళ్ళలో స్వెల్లింగ్ వచ్చిన సందర్భాల్లో లేదా బర్సైటిస్ రిపీటెడ్ స్ట్రెస్ ఇంజరీస్ అంటామండి, మెట్లు ఎక్కడం దిగడం వల్ల కానీ, జంపింగ్ ఎక్కువ చేయడం వల్ల కానీ, ప్లేయర్స్లో కానీ, కోర్టులో అక్రాస్ ద కోర్ట్, షటిల్ కోర్ట్ కానీ, టెన్నిస్ కోర్ట్ కానీ, అక్రాస్ ద కోర్ట్ ఎక్కువగా పరిగెడుతున్న అథ్లెట్స్లో కానీ చాలా కాలం తర్వాత మళ్ళీ క్రీడల వైపు కానీ, యాక్టివిటీ వైపు కానీ తిరిగి వచ్చిన వారిలో సర్వసాధారణంగా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. లిగమెంట్ స్ప్రెయిన్ కానీ, సైనోవైటిస్ కానీ, బర్సైటిస్ కానీ దీనికి సాధారణంగా కారణమవుతాయి. అలాంటి వారిలో ఇంటి దగ్గర మాత్రమే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఆ స్వెల్లింగ్ని, నొప్పిని తగ్గించుకోవడానికి ఉండే ప్రధాన మార్గాలు ఏంటంటే ఖచ్చితంగా రెస్ట్. మనం దెబ్బతిన్న స్వెల్లింగ్ వచ్చిన జాయింట్కి విశ్రాంతినివ్వడం అనేది మొట్టమొదటి ప్రికాషన్. రెండోది ఐస్ ప్యాకింగ్. ఐస్ ప్యాకింగ్ చేసేటప్పుడు లేదా క్రయోథెరపీ దాన్ని చేసేటప్పుడు ఐస్ పెట్టి ఉంచిన ప్లాస్టిక్ సంచి కానీ చర్మానికి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐస్ ప్యాక్ని కాటన్ క్లాత్లో 2 వరుసల మధ్యలో చుట్టి వాపు లేదా స్వెల్లింగ్ ఉన్న చోట ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఐస్ ప్యాక్ ఉంచడం ద్వారా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ తగ్గి స్వెల్లింగ్ తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది కూడా కాకుండా కాలు కదుపుతున్నప్పుడు కొద్దిపాటి నొప్పి వచ్చిన వారికి క్రీప్ బ్యాండేజ్ కానీ, కంప్రెషన్ బ్యాండేజ్ కానీ, అందుబాటులో ఉన్న వారికి నీ క్యాప్ కానీ వేసుకోవడం ద్వారా కంప్రెషన్ని మనం ఇవ్వటం ద్వారా జాయింట్కి సపోర్ట్ పెంచుకుంటాము. స్వెల్లింగ్ తగ్గించుకోవడానికి మంచి అవకాశంగా మారుతుంది. 4వది రక్త ప్రసారాన్ని మనం పెంచుకోవడం కోసం కాల్ని ఎత్తులో ఉంచుకోవడం ద్వారా, అంటే మీరు పడుకొని ఉన్నప్పుడు మీ గుండె కన్నా కనీసం 2 అంగుళాల ఎత్తు మోకాలు, యాంకిల్ పైకి ఉండేటట్టు పిల్లోల సపోర్ట్ ద్వారా పెట్టుకోవడం ద్వారా ఎలివేషన్ అవుతుంది. రక్త ప్రసారం చక్కగా జరుగుతుంది. అక్కడ ఉండే స్వెల్లింగ్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఆ తర్వాత మోకాళ్ళ బలం పెంచుకోవడానికి మనం నీ జాయింట్ మూవ్మెంట్ చేసుకోవడం, స్టాటిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవడం ద్వారా బరువు వేయకపోయినా మళ్ళీ స్వెల్లింగ్ పెంచుకోకపోయినా ఉన్న కండరాల బలాన్ని పెంచుకోవడం కోసం కూర్చున్న స్థితిలోనే స్టాటిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.